ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇది లాస్ట్ వీడియో, అంటే ఇవాళ నేను చేస్తున్నది లాస్ట్ వీడియో. పాత వీడియోస్ ఏవో చేసిన ఉంటే పోస్ట్ చేస్తాను. ఇవాళ May 1. ఇప్పటివరకు నేను వాత్సల్య హాస్పిటల్లో ఉన్నాను మధురవాడలో. సో May 2 నుంచి ఆర్య హాస్పిటల్కి షిఫ్ట్ అవుతున్నాను. ఒకవేళ మీరు వాత్సల్య హాస్పిటల్కి వచ్చి నేను లేను అంటే కనుక మీరు ఆర్య హాస్పిటల్ అని ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ARIYA ఆర్య హాస్పిటల్. వాత్సల్య హాస్పిటల్కి చాలా దగ్గర లొకేషన్లోనే ఉంటుంది. మేబీ 200 మీటర్స్ 300 మీటర్స్ ఉండొచ్చు అంతే. సో ఇక్కడ స్టాఫ్ ఎవరు ఇవాళ కొంతమంది పాత పేషెంట్స్ వస్తే రూడ్గా మాట్లాడారంట ఇక్కడ. సో పేషెంట్స్ ఇబ్బంది పడకూడదని చెప్తున్నాను. ఒక పాత హాస్పిటల్ మారి కొత్త హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఇలాంటి ఇష్యూస్ వస్తాయి ఏ డాక్టర్కైనా. సో నాకు కూడా సేమ్. సో నా లొకేషన్ కూడా ఇక్కడ ఎవరు షేర్ చేయట్లేదు వచ్చిన పేషెంట్స్కి, అందుకని చెప్దామని చేస్తున్నాను. సో ఇక్కడ చాలా సక్సెస్ చూశాను. ఫైనలీ మూవింగ్ అవుట్ ఆఫ్ వాత్సల్య హాస్పిటల్ అండ్ స్టార్టింగ్ మై న్యూ జర్నీ ఎట్ ఆర్య హాస్పిటల్. సో అన్నీ ఇవాళ ఖాళీ చేసి తీసుకెళ్ళిపోతున్నాను. ఆల్ యువర్ లవ్. చాలా బాధపడుతూ వెళ్తానేమో వాత్సల్య హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు అనుకున్నాను నేను, ఎందుకంటే ఒక బేబీ లాగా అనుకున్నాను నేను వాత్సల్య హాస్పిటల్ని. బట్ లైక్ ఆల్ గుడ్ థింగ్స్ కమ్ టు ఎన్ ఎండ్. సమ్ థింగ్స్ ఎండ్ అండ్ సమ్ థింగ్స్ బిగిన్, అంతే. ఇట్స్ ఓకే, దట్ ఈస్ వాట్ లైఫ్ ఈజ్. ఈ రూమ్లో ఉన్నవన్నీ కూడా కొన్న వస్తువుల కంటే కూడా పేషెంట్స్ ప్రేమతో ఇచ్చిన వస్తువులే చాలా ఎక్కువ. సో ఇవన్నీ పేషెంట్స్ ఇచ్చినవి. ఆ ఫోటో, అది కూడా మొక్కలు కూడా, ఆ మొక్కలు అన్ని పేషెంట్స్ ఇచ్చినవి. అదండి, పోదాం పోదాం. పేషెంట్స్ ఇచ్చిన మెమరీస్. అరియా వేసిన పెయింటింగ్, శేఖర్ వేసిన పెయింటింగ్, నా ఫస్ట్ క్లినిక్ నుంచి ఉంది ఇది నా దగ్గర. ఫస్ట్ క్లినిక్ నుంచి చాలా చాలా చాలా